2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? వీకెండ్ వచ్చింది కాబట్టి ఈ వీక్ మొత్తం అనాలిసిస్ మనం చేస్తే ఏ విధంగా ఉంటుందంటారు? ఓకే. సో ఈ వీక్ అంత అనాలిసిస్‌లో సాటర్డే చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే వీకెండ్ అనాలిసిస్‌లో ఏముంటుందంటే ఎగ్జాక్ట్‌లీ జరిగిందేంటి గత వారంలో అండ్ నెక్స్ట్ వీక్‌లో ఏం జరగబోతుంది. అండ్ పైగా ఇది ఒక కొత్త సంవత్సరం కాబట్టి సో ఒక న్యూ ఇయర్‌లోకి వచ్చిన తర్వాత ఈ ఇయర్ మొత్తం కూడా ఎలా ఉంటుందన్నది కాస్తంత డైలమా అందరికి ఉంటుంది. అండ్ చాలా టెన్షన్‌లో ఉన్నారు చాలామంది కూడా. అంటే ఈ సంవత్సరంలో గత సంవత్సరం లాంటి పర్ఫార్మెన్స్ ఉంటుందా? గత వారం లాంటి పర్ఫార్మెన్స్ మళ్ళీ కనిపిస్తుందా? అన్న ప్రశ్నలు అదే చాలామంది అడిగేసి లైక్ లిటరల్గా ఫోన్ చాట్స్ అన్నీ నిండిపోయాయి. స్పెషల్లీ ఏంటంటే ఈ సంవత్సరంలో ఇంకా పెరుగుతుందని చెప్పేసి చాలామంది విన్నారు. అవును సార్, అదే ఉంది. 50 కూడా క్రాస్ అవుతుంది అని అంటూ ఉన్నారు. కరెక్ట్. ఇస్ ఇట్ ట్రూ సార్? సో యాక్చువల్గా అది నిజమా అంటే అవి యాక్చువల్గా అంచనాలు అనమాట. సో అంచనా వేస్తున్నారు దట్ లిటరల్గా డాలర్లో మీకు బాగా పెరిగేసి $5,000 కూడా టచ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. సో ఆటోమేటిక్గా అక్కడ డాలర్లో పెరిగిందనుకోండి, ఇండియన్ కరెన్సీలో కూడా మీకు గోల్డ్ రేట్ మరీ ఎక్కువగా పెరిగిపోతుంది. దాదాపు 2 లక్షలు కూడా టచ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి 10 గ్రాములకి. అంటే తులం బంగారం మీకు 2 లక్షలు ఈ సంవత్సరంలో అవుతుందా లేదా అనేది మాత్రం ప్రశ్న. కానీ దానికి కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే న్యూస్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి, ఇంపార్టెంట్ ఎఫెక్ట్స్ అనేది. గత 2 సంవత్సరాల్లో మనం చూసుకుంటే ఏదైతే రష్యా యుక్రెయిన్ వార్ బాగా ముదిరిన పరిస్థితి, దాంతోపాటే పాలెస్తైన్ అండ్ ఇజ్రాయెల్లో జరిగిన కైండ్ ఆఫ్ ఆ వార్ కానివ్వండి, ఇరాన్ పైన దాడి కానివ్వండి, ఇరాన్ మళ్ళీ ఇజ్రాయెల్ పైన దాడి కానివ్వండి, ఇవన్నీ బాగా జరిగాయి అనమాట. అంటే దీన్నే అంటారు జియో పొలిటికల్ అన్రెస్ట్. కానీ ఈ సంవత్సరానికి వచ్చిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి అనమాట. అంటే కొంతమంది సిరియా కంట్రీ గురించి మాట్లాడుకుంటారు అండ్ అమెరికా వెనెజువెలా పైన దాడి చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎందుకంటే ఎక్కడైతే ఆ కంట్రీ బార్డర్ ఉందో, వెనెజువెలా బార్డరు కరెక్ట్గా అది యునైటెడ్ స్టేట్స్ కింద ఉందనమాట. సో అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, మీరు ఎక్స్పోర్ట్స్ ఆఫ్ డ్రగ్స్ అనేది అమెరికాకి చాలా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఆ డ్రగ్స్ని మీరు ఆపకపోతే మీరు మీ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోల్, డీజిల్ లాంటిది అన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా వేరే దేశాలకి, అది మేము చేయనివ్వము అని చెప్పేసి మొత్తం అమెరికన్ కోస్ట్ గార్డ్ ఉంటుంది కదా, వాళ్ళని ఆపేస్తారన్నమాట. మీరు ఒకవేళ ఇక్కడ నుంచి దాటితే మీ పైన దాడి ఉంటుందని చెప్పేసి అమెరికా వార్నింగ్ ఇచ్చింది. దానివల్ల ఏంటంటే వెనెజువెలా ఎకానమీ కాస్త పడిపోతుంది, నెగిటివ్ అనమాట. అంటే దాడులు, వార్లు జరిగే అవకాశం ఉన్నదా ఈ సంవత్సరంలో అనే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అది మనం చెప్పలేము, మనకు తెలీదు. అక్కడ దేశాల్లో ఆ దేశానికి చెందిన ప్రెసిడెంట్స్ కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్ చూసుకుంటే అఫ్కోర్స్ యుక్రెయిన్ రష్యా వార్ తగ్గిపోతుంది, ఆగిపోతుంది అన్న కైండ్ ఆఫ్ అంచనాలు వేశారు. కానీ మధ్యలో ఒక విషయం జరిగింది ఏంటంటే, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారి ఇంటి పైన డ్రోన్ అటాక్ చేశారని చెప్తే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఏమన్నారంటే ఇది చాలా రాంగ్ సమయం అండి, ఇలా జరగకూడదు అని చెప్తే అమెరికన్ గవర్నమెంట్ ఏమన్నదంటే ఇది మేము నమ్మలేము, ఎందుకంటే యుక్రెయిన్ అలా చేయదంటే రష్యా ఇవాల్టి మార్నింగ్ కొత్త ఫ్రెష్ స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే, మా దగ్గర రుజువు ఉంది, మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, మేము మీకు ప్రూఫ్తో సహా సబ్మిట్ చేస్తాము అమెరికన్ గవర్నమెంట్కి, మీరే దీని గురించి డిసైడ్ చేయండి. ఎందుకంటే యుక్రెయిన్ మా పైన దాడి చేసింది, మా దేశ రాష్ట్రపతి మీద దాడి చేసింది ఇల్లు పైన, సో ఇది మంచి విషయం కాదు అని చెప్పేసి మళ్ళీ ఒక నెగిటివ్ పద్ధతి అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు దీనివల్ల బంగారము ఎంత పెరగబోతుంది లేదంటే అక్కడే ఉండబోతుందా అన్నది ఈ ఇయర్ మొత్తానికైతే ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేము. ఎందుకంటే జియో పొలిటికల్ సినారియోస్లో ఒకవేళ వార్ అంటూ జరిగితేనే భగ్గుమంటది బంగారం ధర. సో వారం గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాము. గత వారం చూసుకుంటే గత 2 నెలల నుంచి లైక్ లిటరలీ నవంబర్ అండ్ డిసెంబర్లో ఒక రేంజ్లో గోల్డ్ పెరిగిందండి. అంటే 141,000 వరకు వచ్చింది గోల్డ్ మీకు ఫ్యూచర్స్ మార్కెట్లో. అలాగే చూసుకుంటే స్పాట్ మార్కెట్లో ఫిజికల్ గోల్డ్ చూసుకుంటే మాత్రం 24 క్యారెట్ గోల్డ్ కూడా చాలా ప్రీమియం పలికింది. ధర దాదాపు ఒక 2 నుంచి 4,000 రూపాయలు ఫ్యూచర్స్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ప్రీమియంగా ఉందన్నమాట. అంటే మనం 140,000 ఒకవేళ ఫ్యూచర్స్ మార్కెట్లో ఉంటే మీకు 145,000 వరకు ఫిజికల్ గోల్డ్ అనేది ధర ఎక్కువగా పెరిగింది. అక్కడ నుంచి కాస్తంత తరిగి ఇప్పుడు 143,000 ఆ కైండ్ ఆఫ్ దరిదాపుల్లో ఉంది. 137,000 కూడా కొంచెం వచ్చింది దిగి. సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి వస్తుంది, చాలా పెద్ద పండగ,
చాలామంది సంక్రాంతి తర్వాత ముహూర్తాలు పెట్టుకుంటారు, పెళ్ళిళ్ళు జరుగుతాయి. కాబట్టి అందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ టు బై గోల్డ్ అని చెప్తాను. అంటే ఇలాంటి కరెక్షన్ ఇంకా కొనసాగుతుందా అంటే అది రాబోయే వారంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి దానికంటే ముందు ఇంకా కొన్ని విషయాలు నేను చూపిస్తాను. సో సాటర్డే కోసము అండ్ సండే కోసము నేను చాలా ఇంపార్టెంట్ ఒక అనాలిసిస్ తీసుకొచ్చాను. ఈ 2 వీడియోస్ మీరు మిస్ అయ్యారనుకోండి, సంవత్సరం అంతా కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. సో కాబట్టి ఈ వారం కోసము, పైగా వచ్చే వారం కోసం, దాంతోపాటే ఈ ఇయర్ అనాలిసిస్ మొత్తం కూడా మనము ప్రయత్నిద్దాము ఈ షోలో చూపించడానికి. సో మిస్ అవ్వకుండా చూడమని చెప్తా. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే నిన్నటి రోజున ఫ్రైడే రోజున చూసుకుంటే మీకు గోల్డ్ కాస్తంత అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న సెల్లింగ్ అనేది విట్నెస్ అయ్యింది. దాని గురించే మనం మాట్లాడదాం. అండ్ ఈ రోజున ఫిజికల్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది, పడిందా పెరిగిందా అన్న విషయం కూడా మీరు తెలుసుకుంటారు. సో లెట్ మీ స్టార్ట్. 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 13,620 మీకు నిన్నుంటే ఇవాళ 13,582 ఉందండి, మైనస్ బై 38 రూపీస్. అండ్ 22 క్యారెట్ గోల్డ్లో 12,485 నిన్నుంటే ఇవాళ మీకు 12,450 ఉంది. అండ్ అందరికీ కూడా ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే, నేను రెగ్యులర్గా ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు కానివ్వండి, అండ్ మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో అందరు ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ విషయము చాలామందికి తెలియదు. అదేంటంటే ఫిజికల్ గోల్డ్ బిస్కెట్లు కొని పెట్టుకుంటున్నారే కానీ ఆ ఒక్క 10 గ్రాముల బిస్కెట్ కానివ్వండి, 100 గ్రాముల బిస్కెట్ కానివ్వండి, కొనే ధర ఏదైతే మీరు పెడుతున్నారో, అంటే 10 గ్రాములకి మీరు 1,40,000 పెడితే మీరు 100 గ్రాములకి కనీసం మీరు 14 లక్షలు పెడుతున్నారండి. అదే 14 లక్షల్లో మీరు 200 నుంచి 300 గ్రాముల బంగారం మీరు ఆన్లైన్ కొనుక్కోవచ్చు. ఈ విషయము చాలామందికి తెలియదు, ఎందుకంటే పెట్టుబడి కోసం పెడుతున్నారండి. ఇప్పుడు మీరు ఒకవేళ ఆభరణాలు కొనాలి, జ్యువెలరీ కోసమే కొనాలి అనుకుంటే అది వేరే విషయం. అది మీకు 22 క్యారెట్ గోల్డ్ కొంటున్నారు కాబట్టి అది మీరు వేరు చేస్తారు, తొడుక్కుంటారు కాబట్టి అది మీకు ఒక అవసరమైంది. కానీ మీరు పెట్టుబడి కోసం ఎప్పుడైతే గోల్డ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, కాయిన్ రూపంలో, బిస్కెట్ రూపంలో, అది మాత్రం ఫిజికల్గా కాకుండా మీరు ఆన్లైన్లో పెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సహా మీకు అందులో అష్యూరెన్స్ ఉంటుంది. సో ఎలాంటి కైండ్ ఆఫ్ మీకు ప్రాబ్లమ్స్ ఉండవు, నో కైండ్ ఆఫ్ టెన్షన్స్ అనమాట. సో ఇలాంటిది మీకు పెట్టిన 14 లక్షలకి కనీసము 200 గ్రాముల నుంచి 300 గ్రాముల బంగారం వస్తుందన్న విషయము మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మాస్టర్ క్లాస్ అటెండ్ అయితే అది మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం, సంక్రాంతికి ఒక వారం ముందు, సంక్రాంతి వారం అండ్ సంక్రాంతి వారం తర్వాత అంటే 26th జాన్ కూడా నేను ఒక 3 రోజులు స్పెషల్ కైండ్ ఆఫ్ మాస్టర్ క్లాసెస్ ప్లాన్ చేస్తున్నాను. ఈ 3 రోజుల్లో నుంచి మీరు ఏదైనా ఒక రోజు సెలెక్ట్ చేసుకొని మీరు క్లాస్ అటెండ్ అవ్వచ్చు, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. బట్ లెట్ మీ కమ్ బ్యాక్ టు ది ప్రైసింగ్ ఫ్యాక్టర్. సో ఈ డీటెయిల్స్ తర్వాత మీకు ఇప్పుడు చెప్తాను. 22 క్యారెట్ గోల్డ్లో ఇందాక మనం మాట్లాడుకున్నాము 12,485 నిన్నుంటే ఇవాళ 12,450 ఉందండి, మైనస్ బై 35 రూపీస్. సో అలాగే మనకి 18 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే 10,215 నిన్న, ఇవాళ 10,187 ఉంది, మైనస్ బై 28 రూపీస్. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, మనకు కావాల్సింది చార్ట్లో అసలు ఈ రోజున ఎలా ముగిసింది, అంటే ఈ వారానికి ఎలా ముగిసింది, మనకు మండే నుంచి ఎలా ఉండబోతుంది అన్న క్లారిటీ మనము ట్రై చేద్దాం ఇక్కడ తెచ్చుకోనికి. అండ్ ఇక్కడ మనము ఎలాంటి కైండ్ ఆఫ్ రికమెండేషన్స్ ఇవ్వట్లేదండి, ఇట్స్ ప్యూర్లీ ఫర్ యువర్ ఓన్ ఎడ్యుకేషనల్ పర్పస్. మనం రెగ్యులర్గా వాడే టూల్ ఏదైతే ఉంటుందో అందులో మనము ఈ ఫెబనాకీ రిట్రేస్మెంట్ టూల్లో చూసుకుంటే మీకు ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత సడన్గా ఫాల్ అయిపోయిందండి. సో మీకు ఆ క్లారిటీ అంటూ మీకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే రాబోయే వారంలో కొంచెం అంత పెరిగే ఛాన్సెస్ ఉందా అంటే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ నుంచి ఇంకా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీరు కింద వాల్యూమ్స్ చూసుకుంటే శిరీష, అసలు వాల్యూమ్స్ లేవండి. కనీసం మీకు 400 కేజీల నుంచి 500 కేజీలు ప్రతి 5 నిమిషాలకి కొనే ఫ్యూచర్స్ మార్కెట్లో ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక్క 5 నిమిషాలకి 9 కేజీలే కొంటున్నారు. అంటే ప్రతి 5 నిమిషాలకి 9 లేదా 14 లేదా 17 లేదా 77 అలాంటి కైండ్ ఆఫ్ లాట్సే ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు ఎక్కువ ధరలో కొనడానికి. సో కరెక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా, అది మనం తెలుసుకుందాము ఇక్కడ లెవెల్స్ చూసి. ఫ్రైడే రోజున క్లోజ్ అయిందండి 1,35,752లో, మైనస్ బై 52 రూపీస్. అండ్ రెసిస్టెన్స్ 1 చూసుకుందాము, ఇది మండే కోసం, ఓకేనా. సో 1,36,767, 1,37,398 అండ్ 1,38,361 ఈ 3 రెసిస్టెన్సెస్ ఉంటాయి మీకు. పైగా సపోర్ట్ లెవెల్స్ కూడా, ఎందుకంటే మనం డౌన్ సైడ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి. సపోర్ట్ 1 చూసుకుంటే 1,35,173, 1,34,210 అండ్ 1,33,579. అండ్ ఇంకొక విషయం,
మీకు సండే నేను చేయబోయే బంపర్ అనాలిసిస్లో ఇంకొక కోణం చూపించబోతున్నాను. గోల్డ్ మన గత వారంలో 10 రోజుల్లో ఎలా ట్రేడ్ అయింది అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎలా ఉండబోతుంది అండ్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ కూడా ఎలా ఉండబోతుంది అనేది మీరు సండే రోజు తెలుసుకోండి. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష.